ఈనాటి ముఖ్య అతిథి తెలుగు జాతి గౌరవ ప్రతిష్టలకి దేశ స్థాయిలో పెంపొందించిన మహోన్నత వ్యక్తి. తాను ఏ పదవికి అధిరోహించిన మాతృభాషని మాతృదేశాన్ని మరవని మహోన్నత దేశభక్తుడు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఈనాటి సభాధ్యక్షులు విశ్వవిద్యాలయ ఉపకులపతి గౌరవనీయులు ఆచార్య కె గంగాధరరావు గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, ఈరోజు కీలకోపన్యాసం చేయనున్న పెద్దలు పూజ్యులు ప్రొఫెసర్ అశోక్ ఓహ్రా గారు, అలాగే ప్రొఫెసర్ కెఎస్ చల్. ఈ రోజున ఆదర్శ తత్వవేత్త, ఈ తత్వశాస్త్రంలో తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని విశ్వవిఖ్యాతి చేసిన మహనీయుడు ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారి శతవార్షికోత్సవాన్ని, శత జయంతోత్సవాన్ని ఈ రోజున నిర్వహిస్తూ దీనిలో పాలుపంచిన అవకాశం నాకు కలిగించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు ప్రాచీన కాలంలో తెలుగు తాత్వికులు ఆపస్తంభుడు కానివ్వండి, మాధవాచార్యులు కానివ్వండి, అలాగే ఈ విశ్వవిద్యాలయానికి మనం పేరు పెట్టుకున్న ఆచార్య నాగార్జునుడు కానివ్వండి, అలాగే సాయనాచార్యుడు కానీ, దివ్యజ్ఞుడు కానివ్వండి, వీరందరూ కూడా మన తెలుగువారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. వీరందరూ కూడా తత్వశాస్త్రంలో తాత్వికులుగా విశ్వవ్యాప్తి చెందిన మహనీయులు. కానీ ఆధునిక కాలంలో మన తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను తత్వశాస్త్రం చాటిన వారు ఇద్దరు, ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరొకరు కొత్త సత్యానందమూర్తి గారు. అయితే తెలుగు జాతిలో ఇంతమంది మహనీయులు జన్మించారన్నది ఈ తరం వారికి తెలియని పరిస్థితి. కొత్త సత్యనారాయణమూర్తి గారి గురించి తెలియటం కానివ్వండి, వారి యొక్క బోధనల గురించి తెలియటం కానివ్వండి చాలా తక్కువగా మన వాళ్ళందరికీ తెలుసు. నాకు కూడా కొత్తగా సత్యనారాయణమూర్తి గారు ఎలా తెలుసు అంటే, మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొత్త సత్యనారాయణమూర్తి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమితులయ్యారు. వారు ఆ పదవిలో 3 సంవత్సరాలు ఉన్నారు. మా నాన్నగారు విద్యామంత్రిగా ఉన్నంతకాలం కూడా వారు అక్కడ ఉపకులపతిగా ఉన్నారు. మా నాన్నగారు ప్రో ఛాన్సలర్ కూడా ఉండేవారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. అంచేత వారు మా ఇంటికి రావటం కానివ్వండి, లేకపోతే తిరుపతి వెళ్ళినప్పుడు వారి దగ్గర కలవటం కానివ్వండి, ఆ రకంగా వారితో నాకు ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు కలిగింది. కానీ వారి రచనలతో ఆ తర్వాత నాకు పరిచయం కావటానికి కారణం వారి కుమారుడు కీర్తిశేషులు రఘునాథ్ గారు. మళ్ళా సత్యనారాయణమూర్తి గారి పుస్తకాలన్నీ కూడా ఆయన పునర్ముద్రణ చేయాలని చెప్పి తలపెట్టినప్పుడు వారు దాంట్లో నాకు కూడా ఆయన అవకాశం కల్పించడం, ఆ సందర్భంలో మళ్ళా సత్యనారాయణమూర్తి గారి గురించి, వారి రచనల గురించి తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. కానీ తెలుగు జాతి నిజంగా గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో సత్యనారాయణమూర్తి గారు ఒకరన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ప్రపంచ శాంతి కోసం పరితపించిన మహనీయుడు సత్యనారాయణమూర్తి గారు. యుద్ధాలన్నవి దురాక్రమణని ఉండకూడదని చెప్పని, దానికి ఈ తత్వశాస్త్రంకు భూమితో పోషించాలని చెప్పని వారు ఎంతగా పరితపించారో వారి రచన చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన జీవితంతో కూడా మానవాళి సుఖశాంతులతో విలసిల్లాలి, ఎక్కడ కక్షలు కార్పణ్యాలు లేని సమాజం ఉండాలి, ప్రత్యేకించి భారతదేశంలో కులతత్వం అన్నది పోవాలి, ఈ కులం అన్నది భారతదేశ అభివృద్ధికి ఒక నిరోధకమైన అంశం అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి ఆచార్య సత్యనారాయణమూర్తి గారు. సరే, వారు తత్వ శాస్త్రానికి వారు చేసిన సేవ గురించి పెద్దలందరూ కూడా ఇక్కడ చెప్తారు. కానీ చాలామంది వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అంశం, ఈ రోజున మనకి ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఈ విశ్వవిద్యాలయం కాకపోవడం ఈ గుంటూరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రానికి వారు
ఆధిపత్యం వహించి ఆ కేంద్రాన్ని సుస్థిరపరిచి భవనాలను సమకూర్చి, అంతేకాకుండా వారు చేసిన మహత్తరమైన మరొక సేవ ఏంటంటే, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఉన్నత పాఠశాలలు కూడా అక్కడ ఎవరైనా దాన ధర్మం చేస్తే మాత్రమే ఉన్నత పాఠశాలలు పెట్టిన పరిస్థితి మనకు తెలిసిన విషయం. ఈ రోజులాగా అంత విద్యా వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అలాంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉండాలని చెప్పని ఈ గుంటూరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రానికి అక్కడ అధిపతిగా ఉన్న కొత్త సత్యనారాయణమూర్తి గారు చేసిన కృషి వల్లే ఈ జిల్లాలో ఇవాళ పెదనందిపాడులో కానివ్వండి, తాడికొండలో కానివ్వండి, అలాగే ధర్నకోటలో కానివ్వండి, ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఏర్పడ్డాయంటే దాని కారకులు కొత్త సత్యానందమూర్తి గారి విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. రెండవది, వారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో 2 ప్రత్యేక ఉద్యమాలు రావడంతో విద్యా వ్యవస్థ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి మళ్ళీ అక్కడ ఒక శాంతియుత వాతావరణం ఏర్పరిచి విద్యార్థులతో సత్సంబంధాలు కలిగిన ఉపకులపతిగా పేరు పొందిన వ్యక్తి కొత్త సత్యానందమూర్తి గారు. అంతేకాకుండా ఆయన అన్ని మతాలని సమాదరించిన వ్యక్తి, అన్ని మత గ్రంథాలని కూడా ఆయన పరిశోధన చేసిన వ్యక్తి. అయితే అన్ని మతాల సారాంశాన్ని కూడా జీర్ణం చేసుకున్న వ్యక్తి కనుక వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు కూడా కేవలం వైష్ణవ ప్రార్థనలు మాత్రం జరుగుతూ ఉండేవట. ఇది ఈ భారతదేశం మతాతీతమైన దేశం కనుక ఇక్కడ మిగతా మతాలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని ఒకరోజు క్రైస్తవ ప్రార్థనకి, మరో రోజు ముస్లిం ప్రార్థనకి, ఇట్లా వివిధ మతాల ప్రార్థనలకి అంకురార్పణ చేసి ఒక సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన ఉపకులపతి ఎవరైనా ఉన్నారంటే వారు కొత్త సత్యానందమూర్తి గారి విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత వారు యూజీసీకి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. యూజీసీగా ఉపాధ్యక్షులుగా పనిచేసినప్పుడు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి, ప్రత్యేకించి ఉపాధ్యాయులకు ఒక ప్రతిభా పరీక్షల్ని నిర్వహించడానికి, ఇలాంటి నిర్ణయాలతో పాటు ఇంకో మహోన్నతమైన నిర్ణయం మన తెలుగువారుగా మనం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, అప్పటి వరకు ఎంఫిల్ కానివ్వండి లేకపోతే పిహెచ్డీ కానివ్వండి కేవలం ఆంగ్లంలో మాత్రమే రాయడానికి ఆస్కారం ఉంది. ఉత్తర భారతం మాత్రం హిందీలో రాసేవారు. కానీ మిగతా ప్రాంతీయ భాషలకు అవకాశం లేదు. ఆయన యూజీసీ వైస్ చైర్మన్గా చేసిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రాంతీయ భాష అన్నింటిలో కూడా ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డీ పరిశోధన వ్యాసాలు సమర్పించవచ్చు అని చెప్పిన నిర్ణయం చేసిన వ్యక్తి కొత్త సత్యానందమూర్తి గారు. దానివల్ల ఈ రోజున మన తెలుగులో పిహెచ్డీలు చేయడానికి లేకపోతే ఎంఫిల్ రాయడానికి అవకాశం కలిగిందంటే, అలాగే ఇతర భాషల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా అవకాశం కలిగిందంటే దాని కారకుడు కొత్త సత్యానందమూర్తి గారు అని చెప్పిన విషయం కూడా మనం గుర్తుంచుకుంటూ, కేవలం తత్వశాస్త్రానికి వారు చేసిన సేవ కాకుండా విద్యా వ్యవస్థకి ఒక వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి, విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి వారు చేసిన కృషిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఆ మహానుభావునికి ఈ శతజయంతి సందర్భంలో నివాళులర్పిస్తూ, ఈ రోజున మహనీయుడు వచ్చారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఇవాళ తెలుగు నాట పుట్టిన మహనీయుల గురించి తెలిసిన ఏకైక నాయకుడు ఎవరనంటే వెంకయ్యనాయుడు గారు. అంచేత వారి సందేశం మనకు విలువైంది. నేను ఎక్కువ సమయం తీసుకోవటం అంత మంచి పద్ధతి కాదు. అంచేత ఇవాళ ఈ ప్రత్యేకించి నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మహత్తర కార్యక్రమం మహానుభావుని స్మరించే అవకాశం కలిగజేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై. విద్యార్థులకు లేనివాడు కులం గొడుగు పడతాడు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయమని మన ప్రముఖ కవి గుర్రం జాషువా గారు చెప్పారు. నేను నా ప్రసంగాల్లో కూడా ఈ విషయాలు చెప్తూ ఉంటాను. ఈ మధ్య కొంతమందికి అవసరం వచ్చినప్పుడు మానవత్వం గుర్తొస్తుంది.
మిగతాప్పుడు కులమో మతమో ప్రాంతమో భావమో భాష వాటిని ఉపయోగించి జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషదాయకం. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సత్యనారాయణమూర్తి గారి 100వ జయంతి సందర్భంగా ముందుగా వారికి నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నేను తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాబట్టి. కానీ చాలామంది ఉండేవాళ్ళు తెలుగైనా వాళ్ళు ఆంగ్లేయులు కనుక ఆంగ్లంలో మాడుతూ ఉంటారు. చాలామంది ఇంగ్లీషు భాష మాత్రమే వచ్చిన వాళ్ళ ముందు ఇంగ్లీష్లో మాట్లాడాలి తప్పనిసరిగా. కానీ తెలుగు భాష వచ్చిన వాళ్ళ ముందు ఇంగ్లీష్లో మాట్లాడడం అదేందో నాకు అర్థం కాదు. విధి వైపరీత్యమా? లేకపోతే ఇంకేదన్నా బలహీనతో నాకైతే అర్థం కాదు. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, వీటిని మన అందరం పాటించాలా. ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి. మన దేశంలో వివిధ రకాలైన మతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకుంటే అది దేశాన్ని కూడా పూర్తిగా గౌరవించినట్టే లెక్క. నేను అందుకే ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, కన్న తల్లిని, జన్మనిచ్చిన అమ్మను, జన్మభూమిని, నువ్వు పుట్టిన ఊరిని, అలాగే అమ్మ గర్భంలో నుంచి వచ్చిన మాతృభాషను, అమ్మ భాషను, అలాగే నీకు అవకాశాలు కల్పించిన మాతృదేశాన్ని, నీకు పాఠం చెప్పిన గురువును మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పారు. ఇవాళ ఈ దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చినట్టు యొక్క తన చింతనల ద్వారా, తన వ్యాసాల ద్వారా, తన ప్రసంగాల ద్వారా ఈ జాతికి మళ్ళా తిరిగి పునర్వైభవం కల్పించే పాత ఆలోచనలు గుర్తు చేసే మహామనిషి మన ఆచార్య కొత్త సత్యనారాయణమూర్తి గారు. ఈ భూమండలంలో కోట్లాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నింటిలో ఉత్కృష్టమైన జీవరాశే మనిషి. మిగిలిన జీవులకు మనిషికి ఉన్న ప్రధానమైన తేడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ చైతన్యం కారణంగానే నాగరికత వికసించింది, విస్తరించింది. లౌకిక అలౌకిక సంస్కరణలు జరిగాయి. విజ్ఞానం పరిడవిల్లింది. ఒకప్పుడు భారతదేశాన్ని విశ్వగురు అనేవాళ్ళు. ప్రపంచం నలుమూల నుంచి విద్యార్థులు నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకొని విజ్ఞానాన్ని పొంది వెళ్ళారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది మనకి. ఆ తర్వాత ఈ పాశ్చాత్యులు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని దోచుకొని, సంపదను దోచుకొని, కొంతమంది మన నాయకుల యొక్క మనసులు కూడా దోచుకొని, సంపద దోచుకోబోయారు కానీ మనసుల యొక్క మనసు కూడా దోచుకోరు కొన్ని. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు గొప్పవాళ్ళని, మనమంతా చాలా తక్కువ వాళ్ళమని, ఇంగ్లీష్ భాష చాలా గొప్పదని, ఇంగ్లీష్ వేషం చాలా గొప్పదని, ఇంగ్లీష్ వాళ్ళందరూ పెద్ద నాయకులని, రాబర్ట్ క్లైవ్లు, లేకపోతే అలెగ్జాండర్లు. కానీ మన దేశంలో పుట్టిన మన అల్లూరి సీతారామరాజు, మన యొక్క వీరపాండ్య కట్టబొమ్మన్, మన ఛత్రపతి శివాజీ మహారాజ్, మన యొక్క మహారాణా ప్రతాప్, మన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మన రాణి రుద్రమ్మ, మన కొమరం భీం, ఇలా అనేక మంది ఉన్నారు. వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలియజేయలే. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం చెప్పి వాళ్ళ ద్వారా మనల్ని పరిపాలించారు, మన సంపదను కూడా దోచుకున్నారు. అందువల్ల ఈ జాడ్యం మనకు పట్టింది. దీన్ని తొందరగా వదిలించుకొని మన దైన చింతనలో పోవాలా. అంటే మీరు ఒక మాట నేను విషయంలో పూర్తిగా పోయేటప్పుడు, సరే అంటే వేరే భాష నేర్చుకోకూడదంటే తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముందు అమ్మ భాష కంటి లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే, కంటి చూపుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకో, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం బయట రాదు. జుబాన్ అంటే నాలుగు.
అందుకని ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్ అంటే మన సోదర భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, సంతాల్ లాంటి అనేక భాషలు మన దేశంలో ఉన్నాయి. భాషలకు కుదవలేదు వాటిని. హిందీ ఇవన్నీ కూడా. హిందీ అనగానే కొంతమందికి ఒక ఇది, నేను తమిళనాడుకి పోయి చెప్పారు, సార్ హిందీని రుద్దుతున్నారు సార్ మా మీద అని. ఎక్కడ రుద్దారు చూపించండి రా. పైన కాదు సార్, పాఠంలో రుద్దుతున్నారు అని. నేను అన్నాను ఇంగ్లీష్లో మాట్లాడుతూ, నో ఇంపోజిషన్ అనగానే చప్పట్లు కొట్టారు. నో ఇంపోజిషన్ అని. తర్వాత రెండవ మాట నో అపోజిషన్, దట్ ఈజ్ మై ప్రపోజిషన్, ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్. ఏ భాషను వ్యతిరేకించకూడదు గుడ్డిగా, ఏ భాషను రుద్దకూడదు. ముందు అమ్మ భాష, తర్వాత సోదర భాష, తర్వాత అంతర్జాతీయ భాష. ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పు లేదు, నేర్చుకోవాలి కూడా, అవసరం కూడా. పైకి పోదలుచుకున్న వాళ్ళకి, పైకంటే ఆ పైకి కాదు. ఆ మధ్య ఒక్కరోడు అడిగాడు నన్ను, సార్ ఇంగ్లీష్ రాకపోతే పైకి పోవండి నేను ఆలోచించి చెప్పే అబ్బాయికి, లేదా బాబు ఈ మధ్య నేను భగవంతుడితో ఐఎస్డితో మాట్లాడాను, ఆయన అడిగానయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ తెలిసి ఉండాలన్నా అంటే ఆయన చెప్పాడు టైం ఎక్స్పైర్ అయిపోతే ఎవడైనా నేరుగా నా దగ్గరకు వచ్చేయచ్చు, దానికి ఇంగ్లీషు తెలుగు అనే తేడా లేదని చెప్పాడు. అటు కాదు సార్ పైకి అంటారా. ఈ దేశంలో రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, పూర్వ రాష్ట్రపతి మాతృభాష చదువుకున్నాడు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ నూతనపాటి వెంకటరమణ గారు ఇక్కడ విద్యార్థి, మాతృభాష చదువుకున్నాడు మొదట్లో. ఈ దేశానికి రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టిన నేను పల్లెటూరులో పుట్టాను, 5 కిలోమీటర్లు నడిచాను. ఈది బడిలో చదువుకున్నాను. పలకలు కూడా లేక మొదట ఇసుకలో రాయించేవాళ్ళు మాస్టర్లు. ప్రభవ, విభవ, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ అని నక్షత్రాలండి. అక్కడి దాకా చేరుకున్నా కదా. ఈ దేశానికి వాడు సర్వశక్తివంతుడిగా ప్రపంచమంతా గుర్తించిన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న శ్రీ నరేంద్రభాయ్ మోదీ, ఆయన కాన్వెంట్ మొహం చూడాల కానీ పైకి వెళ్ళారు కదా ఉన్నత స్థాయికి. అప్పుడు అర్థమైంది ఆ కుర్రోడికి. అందుకని అలాంటి అనుమానాలు ఎవరు మనసులో పెట్టుకోకూడదు. భాషలన్నీ నేర్చుకుంటే అంత మంచిది. ఈరోజు మిత్రులారా, నేను ఇందాక చెప్తున్నట్టుగా చైతన్యం అవసరం జాతిలో. అంటే జాతి అంటే మన అందరిలో. దానివల్ల మన నాగరికత మరింతగా వికసిస్తుంది, తిరిగి పునర్వైభవం పొందుతుంది. అనేక రకాలైన ఆవిష్కరణలు జరుగుతాయి, విజ్ఞానం పరిడవిల్లుతుంది, ప్రపంచం అంతా కూడా వెలుగునిస్తుంది. మనిషి తనను తాను తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది నిదానంగా. చైతన్య స్వరూపాలను, చైతన్యానికి మూలాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం కూడా పెరిగింది. అసలు చైతన్యం ఏంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలమేంది. ఈ చైతన్య విషయంలో భారత ఉపఖండం కొన్ని వేల సంవత్సరాలుగా మిగిలిన ప్రపంచానికన్నా ముందుంది. విశ్వగురువుగా ఆవిర్భవించింది. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి అనేక మందికి చైతన్యపు వెలుగును చూపించింది దేశం. భారత ఉపఖండంలో ఈ జిజ్ఞాసతోనే ఎందరో ఋషులు, మహర్షులు అవతరించారు. వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, త్రిపీఠికలు అవతరించాయి. తత్వాన్ని బోధపరిచాయి, బోధపరుస్తూనే ఉన్నాయి. ఇంకా భారతీయ తత్వశాస్త్రంలో అటు లౌకిక ఇటు అలౌకిక చింతనలు ఎన్నో ఉన్నాయి. వేదాంత, బౌద్ధ, జైన, యోగా వంటి ఆధ్యాత్మిక చింతనలు, న్యాయ, వైశేషిక, సాంఖ్య, పూర్వ మీమాంస తదితర హేతుబద్ధమైన చింతనలు, కాస్మాలజీ, మెటాఫిజిక్స్ వంటి శాస్త్ర విజ్ఞాన చింతనలు ఇమిడి ఉన్నాయి వాటిలో. ఇంతటి బహుళ తాత్విక చింతనలు ప్రపంచంలో మరే దేశంలోనూ ఆవిర్భవించలేదు. తత్వపు వెలుగులను ప్రసరింప చేయడానికి ఈ పుణ్యభూమిలో ఎందరో మహనీయులు తమ జీవితాలను దారబోశారు. వేదవ్యాసుడు, గౌతమ బుద్ధుడు, నాగార్జునుడు, అనేక మంది మహనీయులు వేల సంవత్సరాల కిందట చైతన్యాన్ని, తత్వాన్ని మనకు బోధించారు. ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యుల వారు తమ దైన చింతనతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ స్వామి వివేకానంద వంటి మహనీయులు తత్వబోధనలో మేటిగా నిలిచారు మనకు తెలిసిన కాలంలో. తాత్వికతను
పామరుల చెంతకు తీసుకెళ్లడంలోనూ ఎంతోమంది మహనీయులు కృషి చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, సంత్ కబీర్ దాస్ వంటి మహానుభావులు ఈ కోరనే వారే. వేమన శతకం చదవండి. అద్భుతమైనటువంటి ప్రాపంచిక పరిజ్ఞానం, తత్వచింతన దాంట్లో ఇమిడి ఉంది. చాలా సాధారణంగా ఉంటుంది. వేమన గారు చెప్పినట్టే ఇదంతా కూడా. ఇలాంటి మహనీయులు ఎంతోమంది జన్మించారు. ప్రతి చోట కూడా ఉన్నారు స్థానికులు. కూడా అందరి పేరు మనం ఇప్పుడు చెప్పలేము. 20వ శతాబ్దంలో అంటే మధ్యకాలంలో జిడ్డు కృష్ణమూర్తి గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆ తర్వాత భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప జ్ఞాని కొత్త సచ్చిదానందమూర్తి గారు. జ్ఞాన సముపార్జనలో దానిని 10 మందితో పంచుకోవడంలో వారు చూపిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకం. కేవలం పెంచుకోవడమే కాదు, దాన్ని పంచుకోవాలి. దేన్నైనా సరే పెంచుకో, తర్వాత పంచుకో. పెంచుకోకుండా పంచుకుంటే పంచు కూడా మిగలదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ముందు విజ్ఞానాన్ని సముపార్జించాలి, తెలివిని తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఇతరులతో పంచుకోవాలి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ప్రపంచంలో ఇంకెక్కడ కూడా లేదు ఇలాంటి మాట. షేర్ అండ్ కేర్. నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో. దాంట్లో ఉండే ఆనందం చెప్పనరివి కానిది. సంపదనే కాదు, తెలివిని కూడా, విజ్ఞానాన్ని కూడా, వినోదాన్ని కూడా, కళని కానీ దేనైనా సరే నువ్వు అభ్యసించు, నేర్చుకో, దాన్ని ఇతరులతో పంచుకో. అప్పుడు ఉండే ఆనందం, ఆ సంతోషం అది చెప్పనరివి కాని. మన ఈ ముగ్గురు మహానుభావులు జిడ్డు కృష్ణమూర్తి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తర్వాత మన కొత్త సత్యనారాయణమూర్తి గారు ముగ్గురు తెలుగువారి కావడం మనకు గర్వకారణం. రాధాకృష్ణ గారు చెన్నైలో ఉన్న ఆయన తెలుగువాడే, జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అలాగే. నేను ఇప్పుడు తెలుగు వాళ్ళు కాబట్టి మనం తెలుగు అనే ఇది కాదు, మనం తెలుగు. ఆ తెలుగే మనకి వెలుగు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఆ తర్వాత మనం భారతీయులం. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వచింతన పరిష్కారం చూపించగలదు. ఆధునిక విద్యాభ్యాసంలో తత్వశాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకోవడం మనిషి వికాసానికి, సమాజ వికాసానికి ఎంతో మేలు చేసే విషయం. అయితే ఒక ప్రత్యేక విభాగం కాకుండా బాల్య దశ నుంచే పాఠ్య ప్రణాళికలో మన తత్వ విజ్ఞానాన్ని క్రమబద్ధం చేయడం వలన దీర్ఘకాలికంగా మన దేశానికి ఎంతో ప్రయోజనకరం. ఈ విషయాన్ని పరిపాలకులు, ఈ విద్యావేత్తలు అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేదో ఒక సబ్జెక్టు ఫిలాసఫీ అనేటి ఉద్దేశం కాకుండా అసలు మనం అన్ని స్థాయిలో కూడా మన భారతీయ తాత్విక చింతనను భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది. సత్యం వద, సత్యాన్ని పలకండి. సత్యం వద అంటే సత్యాన్ని వధించమని కాదు. కొంతమంది మహానుభావులు అదే చేస్తుంటారు. ధర్మం చెర, ధర్మాన్ని చెరపట్టండి అని కాదు, ధర్మాన్ని ఆచరించండి అని చేసే బోధ. తల్లిదండ్రులను, గురువును దైవంతో సమానంగా భావించాలని చెప్పే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి తైత్తరీయ ఉపనిషత్తులోనిది. కొత్తగా మనం కనిపెట్టింది కాదు. లేవండి, నిద్ర మేలుకోండి అంటూ యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన అత్యంత స్ఫూర్తిదాయకమైన పిలుపు కంఠోపనిషత్తులోనిది. దాంట్లో తీసుకున్నాడు ఆయన. వృక్షో రక్షిత వసుదైక కుటుంబకం, మానవ సేవయే మాధవ సేవ, అహింస పరమధర్మ వంటి ఎన్నో అనేక తాత్విక బోధనలు ప్రపంచ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాయి. విద్యార్థి దశలోనే సరైన సానుకూల బీజాలు నాటగలిగినప్పుడే మంచి పౌరులు, తద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది. అందువల్ల విద్యా విధానానికి, గురువులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంది. విద్యాభ్యాస స్థాయిలోనే పిల్లలకు ఈ మంచి ఆలోచనలు కలిగించి, మన భారతీయ తాత్విక చింతనను వాళ్ళకి బోధపరిచి, మన ధర్మ సూత్రాలను వాళ్ళకి తెలియపరిచి, మన పద్ధతులను, మన సాంప్రదాయాలను, మన పూర్వీకులు
ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అవుతుందో దాన్ని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి అందించడం ద్వారా వాళ్ళని మంచి పౌరులుగా మనం తయారు చేయగలం. ఇప్పుడు కొత్తగా వచ్చిన విద్యా విధానం, నూతన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ దిశలో ముందుకు వెళుతుంది. అందుకని దాన్ని అందరం గౌరవించవలసి ఉంది, స్వాగతించవలసి ఉంది. రాజకీయ కారణాలతో దాన్ని వ్యతిరేకించకూడదు. కొంతమంది ప్రతి అట కనబడితే అసలు హిందూ అనగానే పొలిటికల్, హిందూ అనగానే పలానా పార్టీ. హిందూ అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానము. నేను ఆ మధ్య పార్లమెంట్లో మాడుతూ చెప్పా, హిందూ అనేది మతం అయితే హిందూ పేపర్ ఎవరిది? హిందూ పేపర్. హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఎవరిది? హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఎవరిది? హిందుస్థాన్ మెషిన్ టూల్ వాచ్ ఎవరిది? హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎవరిది? ఇంకా అనేకం ఉన్నాయి కదా. ఈ దేశం ఇది హిందుస్థాన్, అది పాకిస్తాన్. మనం పెట్టిన పేరు కాదు ఇది. అందుకని దాన్ని హర్స్వ దృష్టితో, నేరో యాంగిల్ అంటారే, ఆ విధంగా చూడకూడదు, రాజకీయంగా చూడకూడదు. ఈ దేశంలో మొదటి పెద్దలు మనకు అందించినట్టు వారసత్వాన్ని మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలా, గర్వించాలా. భారతీయుడైనందుకు గర్వించు, హిందూ అయినందుకు గర్వించు. హిందూ మతము కాదు, మతము వ్యక్తిగతము. నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రైస్తవుడైనా, లేదా నువ్వు ఆర్య సమాజికుడైనా, లేకపోతే మామూలు సనాతన హిందూ మతాన్ని అవలంబించేవాడు అయినా సరే, ధర్మము అంటే పెద్దలను గౌరవించడం, నీతి తప్పకుండా వ్యవహరించడం, అబద్ధం చెప్పకపోవడం, మంచి పనులు చేయడం, ఇతరులతో విజ్ఞానాన్ని పంచుకోవడం, ఇవన్నీ హిందూ ధర్మ సూత్రాలు. దాంట్లో ఎక్కడ ఎవరికి విరోధము, వ్యతిరేకత ఉండవలసిన అవసరం లేదు. కానీ దురదృష్టం రాజకీయం ప్రవేశించింది. దాంట్లో రాజకీయం ప్రవేశించేది వద్దండి, ఆ మాట అనొద్దండి. దురపోతే అసలు ఇండియాను కూడా అనలేమో. ఇంగ్లీష్ ఇండియా అనేది ఏంది? ఇండియా ఇంగ్లీష్ కూడా పెట్టిపోయారు. అది కూడా మానేసేమని అనుకుంటారేమో. ఇప్పుడు కొంతమంది భారత్ అనే పదానికి కూడా కొంత అర్థం చెప్తున్నారు. భారత్ ఎందుకండి, భారత్ ఎందుకండి, ఇండియానే బాగుంది అంటే ఇంగ్లీష్ వలన వచ్చిన జబ్బు, మెదడుకు బట్టి ఉంది జబ్బు, దాంతో వచ్చిన ఆలోచన. భరతవర్షము, భరతవర్షే జంబూద్వీపే, ఆర్యావర్తే భరతవర్షే జంబూద్వీపే అని చెప్పి పెద్దలు మన మంత్రం చదివిస్తారు చూడండి. పంతుళ్ళు ప్రతి దాంట్లో ఉంటుంది అది. ఆర్యావర్తే భరతఖండే భరతవర్షే జంబూద్వీపే అని చెప్పి మంత్రం మొదలు పెడతారు పంతులు గారు. కాబట్టి ఇలాంటి రాజకీయమైన హ్రస్వ చింతన అయితే ఉందో దాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఎంత ఉంది దేశం అంతా కూడా. మన ఈ ప్రపంచం అంతా విభిన్న పోకడులు పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. రకరకాల పెడపోకడులు వస్తున్నాయి అక్కడ. వాటికి దూరంగా మనం మంచి సమాజంగా ఎదగాలంటే, ప్రపంచం మళ్ళా తిరిగి మనల్ని అనుసరించాలంటే, తిరిగి మన మూలాలకు మనం వెళ్ళాలి. గో బ్యాక్ టు రూట్స్. మూలాలకు వెళ్ళండి అంటే మూలకు కాదు, మూలాలకు అంటే రూట్స్కి. తిరిగి మన రూట్స్కి మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. మన విద్యా విధానాన్ని మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఉదయాన్నే లేచేవాళ్ళు, ఇంతకుముందు సూర్యోదయంతో లేచేవాళ్ళు, సూర్యాస్తమానికి పనులు పూర్తి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది, నేను ఆ మధ్య ఒక ఇంట్లో పోతే వాళ్ళ అమ్మాయి అప్పటికి రాలా, ఇంకా నేను పోయేటప్పటికి వచ్చింది. ఏమంటే మా అమ్మాయి రాత్రి కొద్దిగా ఆలస్యంగా పడుకుందండి అన్న. ఏం చేసిందమ్మా అని అడిగాను. బిజీగా ఉండిందండి అన్నారు. నేను ఆ అమ్మాయిని పిలిచి, పాప నువ్వు రాత్రి చాలా బిజీగా ఉన్నావు కదా, లేటుగా పడుకో. అవునండి అన్న. ఏం బిజీగా ఉన్నావు అన్నమ్మా? బిజీగా ఉన్నాను సార్ అన్న. ఒక తెల్లగాయతో తీసుకొని ఒక పేజీలో నువ్వు నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా ఏమేం చేసావో నీ దినచర్య దాని మీద రాయమ్మా అన్న. కాగితం తీసుకొని రాసింది, పేపర్ ఫుల్ చేసింది. తెచ్చి చూస్తే నేను ఉదయాన్నే బిజీగా ఉన్నాను, తర్వాత బిజీగా ఉన్నాను, తర్వాత బిజీగా ఉన్నాను, మధ్యాహ్నం బిజీగా ఉన్నాను, సాయంత్రం బిజీగా ఉన్నాను, రాత్రి బిజీగా ఉన్నాను. ఏం బిజీ అంటే ఆమెకే తెలియదు బిజీ అందో. ఇది ఒకటి. ఇప్పుడు కొత్త జబ్బు కూడా వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం అవుతుందో పెద్ద జబ్బుగా పరిణమిస్తుంది, ఒక వ్యసనంగా తయారవుతుంది. యూజింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టెలిఫోన్, సెల్ ఫోన్. ఫోన్ వాడడానికి నేను వ్యతిరేకం కాదు, నాగరికతకు నేను వ్యతిరేకం కాదు. అది ఆ విషయంలో పోతే అది చాలా పెద్ద శాస్త్రం అవుతుంది. మళ్ళా మనం అవసరమైన మేరకే దాన్ని వాడుకోవాలి. పిల్లలందరూ ఇప్పుడు సొంత ఆలోచన వదిలేసి అందరూ ఏమన్నా అడుగు,
గూగుల్. మీ నాన్న పేరేంద్రా? గూగుల్. కొద్ది రోజులు పోతే వాడికి పెళ్ళి, మీ పెళ్ళాం పేరేంద్రా అంటే గూగుల్. సొంతంగా ఆలోచించడం కుదిరేస్తాడు. నేను కావాలని చెప్తున్నా మాట. సొంత ఆలోచన రావాలి వాళ్ళకి, ఎడ్యుకేష ప్రవృత్తి అలవాటు కావాలి వాళ్ళకి. సొంత ఆలోచన. ఈ దేశంలో ఈ గాలి, వెలుతురు, ఈ నీరు, ఈ చెట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. అందుకే మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చూడండి మీరు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్స్ ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. అనేక మల్టీనేషనల్ కంపెనీస్కి భారతీయులు సీఈఓలుగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు. ఇందిరా న్యూయి, సుందర పిచాయ్, మన సత్య నాదెళ్ళ, ఇంకా ఎన్ని పేరు చెప్పవచ్చు. ఎందుకు? ఈ తెలివి దానికి కాస్త సానబెట్టి ఈ కళాశాలలో, విద్యాలయాలు, ఈ విశ్వవిద్యాలయాలు వాటికి కాస్త తెలివికి పొదులు పెట్టి మరి సానబడితే ఇంకా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా మంచి వాడు తయారవుతారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మనం ఇవాళ మన మూలాలకు వెళ్ళాలని చెప్పాను. ఈ భారతీయ తత్వశాస్త్ర వైభవాన్ని ప్రపంచ యవనికపై చాటి చెప్పిన ఆధునిక ఋషి, కోట్ ఆధునిక ఋషి, పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ కొత్త సత్యనారాయణమూర్తి గారు భారతీయ సనాతన విజ్ఞానాన్ని ఔపోసన పట్టి, ఔపోసన అంటే బట్టి కాదు, అర్థం చేసుకొని శాస్త్రీయ కోణంలో సరళంగా ఆవిష్కరించి భవిష్యత్ తరాలకు అందించిన భారతీయ తత్వశాస్త్ర ప్రజ్ఞానిధి. భారతీయ తత్వశాస్త్ర ప్రజ్ఞానిధి ఆయన. వారి స్ఫూర్తితో యువతరం భారతీయ విజ్ఞానానికి వారసులుగా వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లా, ఈ జిల్లా సంగం జాగర్లమూడిలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సచ్చిదానందమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యొక్క స్థాయికి ఎదగడం వెనక ఆయన స్వయం కృషి ఎంతో ఉంది. స్వయం కృషి. నేను ఇందాక కొందరు పిల్లలు వచ్చి కలిశారు నన్ను, స్టూడెంట్స్. వాళ్ళకి చెప్పాను, క్రమశిక్షణ, స్వయం కృషి, కష్టపడి పనిచేయడం, సామాజిక స్పృహ ఉంటే ఎంతటి వాళ్ళైనా పెద్ద నాయకులు కావచ్చు. నేను అట్నే వచ్చాను. మా తాత రాజకీయాల్లో లేడు, మా అమ్మ రాజకీయంలో లేదు, మా నాన్న రాజకీయం లేదు, మా అమ్మ 10వ తరగతి దాటి చదువుకోలేదు, నా చిన్నప్పుడు 13 నెలలకే చనిపోయింది. అయినా క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, తర్వాత సామాజిక స్పృహ ఉండబట్టి అక్కడి దాకా చేరుకున్నానయా అని చెప్పాను నేను. కష్టపడి, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. కోట్. నీకు ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా ఉంది. మరి అసాధారణమైన కృషి చేసి శ్రమించి శ్రీ కొత్త సత్యనారాయణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థాయికి ఎదగడం, దానికి ప్రధాన కారణం ఆయన యొక్క స్వయం కృషి. ఏందా చెప్పాను కదా, షేర్ అండ్ కోర్ ఈజ్ ద ఇండియన్ ఫిలాసఫీ. మనకున్న సంపదను కానీ విజ్ఞానాన్ని కానీ 10 మందితో పంచుకోవాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తోంది. పంచుకుంటే పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ సనాతన ధర్మాన్ని అణువణువున నింపుకొని ఆచరించి చూపించిన వారు శ్రీ సచ్చిదానందమూర్తి గారు. తన విజ్ఞానాన్ని జీవితం అంతా పంచుతూనే ఉన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. శ్రీ కొత్త సత్యనారాయణమూర్తి గారు దేశంలో హిందూ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా, వాటిలో కూడా సేవలు అందించడం తత్వశాస్త్రంలో వారికి ఉన్న ప్రతిభకు నిదర్శనం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానందమూర్తి గారి పేరిట ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీ పేరుతో ఉన్న తత్వశాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఆయన జీవిత చరిత్రను తమిళనాడు ప్రభుత్వం తన 9వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చడం సంతోషకరమైన విషయం. ఈ తెలుగుదేశంలో కూడా, తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు మాడే, తెలంగాణ, ఆంధ్రాలో కూడా పాఠ్యాంశాల్లో సచ్చిదానందమూర్తి గారి జీవితాన్ని చేర్చడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. పాలకులు దాన్ని గుర్తించి ఆ పని చేస్తారని నా నమ్మకం. కేవలం మన తెలుగులోనే కాదు, ఆయన వెలుగులను ప్రపంచానికి తెలియజేయాలంటే మన భారతదేశంలోని అన్ని రకాలైన రాష్ట్రాల్లో జరిగే విద్యాబోధనలో కూడా
వారి జీవితం, వారు చెప్పిన తాత్విక బోధనలు ఒక పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పి నేను కోరుతున్నాను. ఐ హోప్ అండ్ ఐ అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ టు వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇంక్లూడ్ హిస్ లైఫ్, హిస్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ as part of the syllabus in the school or college education, whatever they think fit. ఇది చాలా అవసరం అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. వేరే వాళ్ళ దాని గురించి, వేరే వాళ్ళ గొప్పతనం ఎక్కడున్నా మంచిదే, కానీ మన గొప్పతనం మర్చిపోతే అంటే మనం అసలు సంగతి. ఏది ఉన్నదో అదే తత్వం, ఉన్నదానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే తత్వ దర్శనం అని శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలను ఎంతో సరళంగా సత్యనారాయణమూర్తి గారు వివరించారు. తత్వమసి అనేది భారతీయ తత్వ విజ్ఞానంలో ఒక మహావాక్యం. చందోగ్య ఉపనిషత్తులో దీని గురించి వివరమైన వ్యాఖ్యానం ఉంది. తత్ అంటే నువ్వు, త్వం అంటే అది. ఇక్కడ అది అంటే ఈ విశ్వవ్యాప్తమైన శక్తి లేదా భగవంతుడని అర్థం. తత్వమసి అంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు, నిన్ను నువ్వు తెలుసుకుంటే భగవంతుడిని దర్శించినట్టే అని విస్తృతమైనట్టే అర్థం. అది నరుడు నారాయణుడు వేరువేరు కాదు, మానవ సేవయే మాధవ సేవ అని భారతీయ సనాతన ధర్మం, భారతీయ తత్వం బోధిస్తోంది. ఈ తత్వాన్ని అణువణువున జీర్ణించుకున్న వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి శ్రీ కొత్త సత్యనారాయణమూర్తి గారు. మానవత్వం లేని విజ్ఞానం వ్యర్థమని స్పష్టంగా ఆయన ప్రకటించారు. మానవత్వం లేని విజ్ఞానం భారతీయ తత్వదర్శనంలో కాకుండా ఇతర దేశాల్లోని తత్వ చింతనలకు కూడా పూర్తిగా ఆకడింపు చేసుకున్న గొప్ప జ్ఞాననిధి శ్రీ కొత్త సత్యనారాయణమూర్తి గారు. వివిధ మతాల సారాంశాన్ని ఎంతో సరళంగా క్రోడీకరించి తాత్విక చింతనతో ఆధునిక సమాజానికి అందించిన ఆధునిక ఋషి ఆయన. ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి మీ అందరితో ఇవాళ అభిప్రాయాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మహనీయుడి శత జయంతి సందర్భంగా 2 రోజులు సదస్సు నిర్వహించడం, ఈ ఆలోచనలు మరింత విస్తరింపజేసి చర్చించి వ్యాఖ్యానించి వాటిని కింద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం చాలా గొప్ప ప్రయత్నం అని చెప్పి నేను కోరుతున్నాను. విద్యలో బోధనా పద్ధతులు, వ్యూహాలు, సమకాలీన అంశాలను ప్రతిబింబించాలని చెప్పి కొత్త సత్యనారాయణమూర్తి గారి అభిప్రాయపడేవాళ్ళు. బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా కాంటెంపరీ, రెలవెంట్, ఆ లైఫ్లో ఉండే వాస్తవాలను గమనించి వాటికి అనుగుణంగా మనం మన యొక్క వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు విజ్ఞానాన్ని పంచడం, నైతిక విలువలు, వాల్యూస్, సమాజంలో ఎదురవుతున్న ఆధునిక సవాళ్ళు, కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి. మనం కుటుంబ వ్యవస్థ బలహీనపడిపోతా ఉంది. కలిసి ఉండేదానికి చాలామంది ఇష్టపడ్డాం. కలిసి ఉండడమే గొప్పతనం. భారతదేశం యొక్క గొప్పతనం, హిందూ దేశం గొప్పతనం ఏంటంటే కలిసి ఉండడం. కుటుంబ వ్యవస్థ అనే అద్భుత వ్యవస్థ ప్రపంచంలో భారతదేశంలో ఉంది. ఈ కుటుంబ వ్యవస్థను మనందరం కాపాడుకోవాలి. ఇది చాలా అవసరం. కుటుంబ వ్యవస్థ మనకి ఇతరులతో ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఇతరులతో ఎలా మనం సర్దుకొని పోవాలి, ఎలా అడ్జస్ట్ కావాలి, ఎలా ఓపిక కావాలనే విషయాన్ని మన కుటుంబం బోధిస్తుంది మనకి. ఆ తర్వాత సమాజంలోకి వెళ్తాం మనం. ఆ సరిగా బోధించక, సరిగా అవకాశాలు లేకనే కొంతమంది వింత పోకడలు పోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. వికృతమైన పనులు కూడా చేస్తూ ఉన్నారు. నేనే గొప్ప, నేను చెప్పిందే వేళ, నాకు నేనే, ఆఖరికి నీకు నువ్వే అవుతావు, ఇంకెవడు ఉండడు. ఆ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువలన ఈ సదస్సులో ఈ ఆలోచనలను మరింత విస్తృతంగా పరిశోధన చేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. హిందూయిజం, యోగా అండ్ ఇండియన్ కల్చర్ అని వారు రాసిన పుస్తకాలు ఆయన ఏంటంటే వాటిని ఎవరికి హక్కులు ఇచ్చేదానికి ఆయన అప్పుడు ఇష్టపడలేదు. దాంట్లో నుంచి మన కుమారుడు రమేష్, అలాగే మన కృష్ణ కుమారుడు అందరూ చొరవ తీసుకొని ఇతరులతో కలిసి ఆ పుస్తకాలను ఇవాళ మన ముందు పెట్టడం చాలా అదృష్టం. వాటి కనిపించడం అవుతుందో ఆయన ఈజ్ ఎ యూనిక్ పర్సనాలిటీ, అంటే రేర్, అంటే డార్జిలింగ్ అంటే వెలుగుతున్నట్టు, క్రియేటివ్, క్రిటికల్ ట్రెడిషనలిస్ట్ ఆయన. అలాంటి మహనీయుడి గురించి మనం మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉంది. ఆయన జీవితాన్ని, సమాజాన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే మనం ఇలాంటి ఆధునికమైన ఈ యుగంలో వారి ఆలోచనలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ 10 of the
అన్పబ్లిష్డ్ రైటింగ్స్ ఆఫ్ ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు, హిందూయిజం, ఇండియన్ కల్చర్ అండ్ యోగా అని దీంతో తీసుకురావడం, దాంట్లో అనేక చాప్టర్లు అవన్నీ నేను అంత వివరాల్లో పోని మిమ్మల్ని అందరినీ మీ సహనాన్ని పరీక్షించను. ఇవన్నీ కూడా చదివి, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఎక్కువ మంది అధ్యాపకులు ఉన్నారు, చదివి వాటిని జనానికి అర్థమయ్యే భాషలోకి తీసుకెళ్ళి వాటిని బాగా ప్రజాబాహుళ్యంలో తెలియచేయాలని చెప్పని నేను కోరుతున్నాను. ఈ తాత్విక చింతన మన సినిమాల్లో, మన నాటకాల్లో, మన పుస్తకాల్లో, మన పాఠాల్లో ఇదంతా కూడా నిండి ఉండాలి. ఎందుకంటే సినిమాకి చాలా పవర్ఫుల్ రిస్పాండ్, ఈజీగా వెళ్ళిపోతుంది. కొన్ని జబ్బులు కూడా తొందరగా సినిమా వల్ల పోతున్నాయి, జనం దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. కానీ కొన్ని మంచి పనులు, ఎందుకంటే మంచి పనులకు, మంచి పద్ధతులకు, మనం మంచి మనసుకు, మంచి కుటుంబానికి, నిండు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే కుటుంబాలు కూడా అట్టే ఉంటాయి. అలా ఉండే పాత రోజుల్లో సినిమాలు. ఇప్పుడు వచ్చే సినిమాలు దాని అర్థమైందో దాన్ని తీసిన వాళ్ళకి తెలవదు, చూసిన వాళ్ళకి తెలవదు. మామూలుగా ఏదో సినిమా వచ్చింది పోయింది అనే పరిస్థితిలో ఉన్నట్టు కాకుండా సినిమాలు కూడా అర్థవంతంగా ఉండాలి, సందేశం ఉండాలి, సంగీతం ఉండాలా, వాయిద్యం ఉండాలా, దాంట్లో కాసేపు వినోదం ఉండాలా, దాంతోపాటు విజ్ఞానం, సందేశం కూడా ఉండాలి. ఉంటే ఇప్పుడు సినిమా నిజమైన టెక్క ప్రజా ప్రయోజనాన్ని అది కాపాడుతుంది. నాటకం కూడా అదే. పాత రోజుల్లో నాటకం వేసేవాళ్ళు అన్ని ఊర్లో. రామాంజన యుద్ధం, సత్యహరిశ్చంద్ర, చాలా రకాల నాటకాలు వేసేవాళ్ళు. అప్పుడు పుస్తకాలు కూడా లేవు. చాలామంది పద్యాలు పాడేవాడికి అసలు చదువు రాదు, చదువు రాకపోయినా అనర్గళంగా పద్యం పాడేవాడు. ఇప్పుడు చదువు వచ్చినవాడు పద్యం పాడలేకున్నాడు, వచ్చినా కూడా. ఈ పరిస్థితులు ఎందుకు ఇలా మారాయి అనే విషయాన్ని మనందరం మళ్ళీ తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందని ఈరోజు మీ అందరికీ మనవి చేస్తూ, ఈ సందర్భంగా మిత్రులు బుద్ధప్రసాద్ గారు, అలాగే ఆచార్య గంగాధరరావు గారు, ఆచార్య త్రిమూర్తిరావు గారు, ఆచార్య అశోక్ ఓహ్రా గారు, ఆచార్య కెఎస్ చరణ్ గారు వచ్చారా, చరణ్ గారు, ఆచార్య రత్న శ్రీరామణి గారు, ఆచార్య ఎస్వి కృష్ణారావు గారు, ఆచార్య జి సింహాచలం గారు, ఇతర పెద్దలందరికీ ఈ సదస్సు నిర్వహణలో సహకరిస్తున్న అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.